చేస్తలేమంటారు, చేస్తేనేమో తిరగబడి తిడతారు. ఇది ఎక్కడ న్యాయంలా చెప్పుండ్రి. దేవుని ముచ్చట్ల కూడా పంచాదులు పెట్టే పబ్లిక్ ఉంటే నాలాంటి మనిషి ఎట్లా ముంగటికి పోవాలి అని కేసీఆర్ సార్ జర్రంత కోపానికే వచ్చిండి ఇవాళ. అన్నట్టు మొన్న తిరుపతి ఎంకన్నకి ఇచ్చినట్టు ఇవాళ కురవి వీరన్నకు మొక్కులపై చెప్పిండు. మందనే మాటలిని కోపం ఆపుకోలేకపోయిండు కేసీఆర్ సారు. ఆ బాధ ఏందో ఇందాము నడురి. దూరం కాబట్టి తిరుపతికి విమానంలో పోయిండు గాని కురవి వీరన్న స్వామి దగ్గరికి హెలికాప్టర్ వేసుకుని వచ్చిండు కేసీఆర్ సారు. అయితే ఇక్కడికి ఇంటోళ్ళని కాకుండా మంత్రులను లీడర్లను ఎంబడి పెట్టుకుని వచ్చిండు. అగో సార్ వస్తున్నాడని చూడండి, గులాబీ బ్యానర్లు గుడి ముంగట ఎట్లా కట్టిండ్రో. మరి ఈరభద్రుని మీద కేసీఆర్ సార్ భక్తిని చాటుకుంటే కారు గుర్తు కార్యకర్తలకు కేసీఆర్ సార్ మీద ఉన్న భక్తిని చాటుకునేందుకు గిదే ఛాన్స్ కాబట్టి నిండుగా కట్టుకున్నారు. ఇక గుడి లోపటిదాకా నడిచి వచ్చినాక పెద్ద తాంబాలంలో స్వామివారికి చేపించిన బంగారు కూర మీసాలను పట్టుకొని పోయిండు. అయ్యగారులకు ఇస్తే మంచిగా మంత్రాలు చదివి వీరభద్రునికి బంగారు మీసాలు పెట్టిండ్రు. అగో చూడండి, కురవి వీరన్న స్వామి కేసీఆర్ సార్ చేపించిన మీసాలు పెట్టుకొని ఎంత అందంగా కనిపిస్తున్నాడో. గుడి డెవలప్మెంట్ కు ఏమేం కావాలనో అప్లికేషన్ రాసిస్తే తీసుకొని అన్ని అడిగి తెలుసుకున్నాడు సీఎం సారు. అటెంక మంత్రులను పక్కన కూసబెట్టుకొని అయ్యగారుల దీవనార్తులు తీసుకున్నాడు. ఇక నుంచి చక్కగా బయటకు వచ్చి మొన్నటి నుంచి మొక్కులు అప్పచెప్పుడును తప్పు పడుతున్న వాళ్ళ మీద కోపాన్ని అంతా ఎల్లదీసిండు సీఎం సారు. ఈ కానుకలకు సంబంధించి కూడా కొంతమంది సన్నాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అప్పట్లో నేను యాగం చేస్తే ప్రభుత్వ పరిస్థితులు యాగం చేస్తానని మాట్లాడేటప్పుడు తెలివి ఉండాలి. ఏ డబ్బులతో చేస్తున్నారు, ఏం సంగతి కొంచెం చూస్తే మంచిది కదా ఎవరైనా కూడా. ఇంతేకాదు తెలంగాణలో బీసీ కులాల గొప్పతనం గురించి కూడా చెప్పిండు సీఎం సారు. యాదవ్ ఎంత గొర్రెలు పెంచుతారు, వాళ్ళకి ఎంత టెక్నిక్ ఉంటుంది, ఎంత గుర్తుంటుంది అనేది మనకు తెలుసు. మనమే ఒక 10 గొర్రెలు వాళ్ళకి పార్కిస్తాం. ఒక సంవత్సరం తర్వాత పోయి మళ్ళీ ఆయన గొర్రెలు చూపెట్టమంటే మన గొర్రెనే తెచ్చి చూపెడతారు. అది ఆయనే చూపెడతారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూపెట్టలేడు. తెలంగాణ మత్స్యకారులను, తెలంగాణ గంగపుత్రులను హైదరాబాద్ బేగం బజార్ బ్రోకర్లకు అప్పచెప్పారు మీ కాంగ్రెస్ రాష్ట్రం. అభివృద్ధి ఏమంటే ముఖ్యమంత్రి గొర్రె చేప అంటుండ్రు. గొర్రె చేప వయసులో నీకు చిన్నగా కనబడుతుందా? గ్రామంలో క్షౌరం చేసుకుంటామా? చేయించుకో, ఫేషన్ ఎక్కువ కదా. మండల కేంద్రానికి ఎందుకంటే అక్కడ సెలవులు ఉంటుంది. గ్రామాలలో గుండు మీద వచ్చి క్షౌరం చేసేది, చెరువు కట్ట మీద కూర్చోటి క్షౌరం చేసే పరిస్థితి పోవాలి. ఆ అనాగరిక పరిస్థితి పోవాలి. మీ కాంగ్రెస్ పార్టీ కల్చరే సీప్లికర్ బాటిల్ వచ్చే కల్చర్ మీద. అంతర్గత మీటింగ్లలో ఇంకా గిట్ల ముఖ్యమంత్రి పనిచేస్తే మనకి ఓటేస్తాడు అసలు భయం మీద. అది మీ బతుకంతా ఓటే. మనసులను మీరు ఓట్ల రూపంలో చూస్తారు తప్ప నాకు కోపం చచ్చిపోయింది. మంచి శివరాత్రి రోజు అవసరంగా ఇవన్నీ నేను మాట్లాడతాను అనుకో, బాధ అనిపించి మాట్లాడుతున్నాను. ఇన్నరా మరి మంచి ఆలోచన చేస్తే గిట్ల లొల్లి పుట్టిస్తారా? కానీ వీటన్నిటికీ ఒక్కటే మందు సారు. గిట్ల ఒక్కొక్క గుడి కాకుండా అన్ని కులాలోళ్ళు మతాలోళ్ళు కట్టుకున్న అన్ని గుళ్లకు కానుకలు పంపియుండ్రి. ఓ 100 కోట్లు 200 కోట్లు అయినా మంచిదే. పైసలు లేవా ఏమన్నా తెలంగాణ పేద రాష్ట్రమా? ధనిక రాష్ట్రమే కాబట్టి ఓ 1000 కోట్లు తీసి అందరికి మొక్కులు తీర్చినా మంచిదే. అప్పుడు ఎవ్వరు మాట్లాడకుండా అవుతుంది సారు అని అంటున్నారు భక్తి గురించి బగ్గ తెలిసినోళ్ళు.